పన్నులు తీసుకుంటాం, ఎడపడి అప్పులు తీసుకొస్తాం, మేము ఆడంబరాలు ఖర్చు పెట్టుకుంటాం, జీతభత్యాలు ఇచ్చుకుంటాం, వడ్డీలు చెల్లిస్తాం, మిగతా అంతా కూడా బటన్ నొక్కేస్తాం, డబ్బులు మీకు మంచేస్తాం. ఇంక వేరే పని లేదు, మాకు ప్రభుత్వానికి వేరే పని లేదు. ఒక చాలా విచిత్రమైన ధోరణి వచ్చింది. దాంతో ఏమైంది, ప్రభుత్వాలు అసలు ఏ పని కోసం మనం పెట్టుకున్నాం అనేది ప్రజలకు అర్థం కాక మాకు ఉచితంగా ఇస్తున్నారు, మాకు వాళ్ళెవరు ఉచితంగా ఇవ్వట్లా, అది మన డబ్బు. అవును సార్. మన పిల్లల మీద బరువు పెట్టి అప్పుల పాలు చేసి అప్పుల భారం పిల్లల మీద పెట్టి మన డబ్బులు మనకు కాస్త పంచుతున్నారు, సగం తినేసి సగం దుబారా చేసి మిగతాది మనకు పంచుతున్నారు. అది అర్థం కాక దాన కర్ణుల్లాగా మాకేది ఇస్తున్నారన్న భావన ప్రజల్లో కలగజేసి అదే పరిపాలనగా విన్యాసాలు చేస్తున్నారు. దానివల్ల ఆ వ్యక్తి ఏమిటి, లేదా ప్రభుత్వం ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తోంది, అది కాకుండా మాకేదో ఇస్తారా లేదా, ఒక పార్టీల నుంచి ఒక పార్టీ వీడు 1000 ఇస్తారంటే వాడు 2000, వాడు 2000 3000, ఈ రకంగా. సార్ మీకు గుర్తుంటుంది మునుగోడు ఎన్నికల సమయంలో నాకు ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని రోడ్లపైన ధర్నా చేశారు. తెలంగాణ మునుగోడు ఎన్నికల్లో ప్రజలను ఆ విధంగా తయారు చేశారు సార్. మీరు అన్నది పవన్ చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తిడితే ప్రయోజనం లేదు. అవును సార్. అనేది ఒక అపరిపక్వమైన వ్యవస్థ, నిజాయితీగా మాట్లాడుతుంది. పక్కనేమో పేదరికము, మరో పక్కన అవిద్య. మీకు ఇప్పటికి కూడా పేరుకు చదువు ఉన్నా కూడా పనికొచ్చే చదువు చాలా తక్కువ మందికి అందుతోంది. మూడో పక్కన అధికార కేంద్రీకరణ, నాలుగో పక్కన కనీస పనులు కూడా జరగనటువంటి అవ్యవస్థ. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాల వల్ల మాకేదో మేలు జరుగుతున్న నమ్మకం తగ్గిపోయినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఎవడొచ్చినా ఒకటే కాబట్టి కనీసం ఎలక్షన్ టైంలో డబ్బులు వస్తాయి, ఎన్నికైన తర్వాత నెలలా మాకింత డబ్బు పంచుతారు. దీని ప్రభావం పెరిగిపోయింది. అంచేత ప్రజలు తిట్టడం కాదు, ఈ పరిస్థితులను మార్చి ఇదిగో పన్నుల డబ్బులతో ఈ పనులు జరుగుతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మన తర్వాత మన పిల్లల బతుకు ఇంకా బాగుంటుంది నమ్మకం ఉంటే అప్పుడు డబ్బు ఎందుకు తీసుకుంటారు. కాబట్టి ఈవేళ మీరు అన్నది పూర్తిగా వాస్తవం. డబ్బు లేకుండా, ఇవాళ డబ్బు పంచకుండా రాజకీయంలో నగ్గటం అనేది 199 మందికి అసాధ్యం. 100కి బహుశా డబ్బులు పంచం లేకుండా గెలిస్తే గెలవచ్చు కొన్ని చోట. నేను కూకట్పల్లిలో ₹1 పంచకుండా నన్ను ఎన్నికల్లో గెలిపించాను. కానీ ఇది మామూలుగా నామ్ అనుకోకూడదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఈవేళ నేను రహస్యం ఏం చెప్పట్లేదు, మనందరికీ తెలుసు, అందరూ అనుకున్నది బహిరంగ చెప్తున్నాను. 25, 30, 40 కోట్ల రూపాయలు లేకుండా అసెంబ్లీలో పోటీ చేయడం